సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అని అయితే చెప్తున్నారు. ఈ సెక్యూరిటీని పేరు చెప్పుకొని వీసా ప్రక్రియ ఆలస్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో కూడా స్క్రీనింగ్ చేయొచ్చు కదా! అండ్ అది న్యూ కేసెస్ వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి. కంట్రీ బయట వచ్చిన వాళ్ళని మనం వెనకకు పంపించొచ్చు. కంట్రీ లోపల పంపడానికి ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసు ఇవాళ 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అమెరికాలో ఉంది. అది గవర్నమెంటే చెప్తుంది. మీరు నేను ఇద్దరు మాట్లాడుకున్నట్టు కాకుండా. అంటే ఒకసారి కంట్రీ లోపలికి వచ్చిన వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో కంట్రీ లోపల రాకుండా మీరు అందరూ గమనించుంటారు. మన ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన మనందరి కళ్ళల్లో తెలుసు. ఎవరు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు హైదరాబాదీస్. అవునా కాదా? అదే విధంగా ఇవాళ అమెరికాలో కూడా మొన్న వాషింగ్టన్ డీసీలో మా ఊర్లో వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడ షూటింగ్ చేసి నేషనల్ గార్డ్ని చంపారు. సో దీన్ని బేస్డ్ మీద వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఐడియాలజికల్ గా ఏదైతే ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉందో దే హ్యావ్ టు పుట్ అప్ చేంజెస్. మీకు తెలుసు ఎనీ అప్లికేషన్ యుఎస్సిఎస్ నుంచి వచ్చింది కానీ ఇక్కడ కాన్సులేట్ లో మనం అప్లికేషన్ ఎలా తీసుకుంటామంటే వీసా వెళ్తుంటే DS-160 ఫామ్ అని ఉంటుంది. ఒకప్పుడు DS-160 ఫామ్ చాలా సింపుల్గా ఉండేది. ఇవాళ DS-160 ఫామ్ వెరీ పవర్ఫుల్ అయింది. సో ఇవాళ ఆ ఫామ్ లో మనం పెట్టే డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత వాటికి సపోర్టింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం ప్రాపర్ గా ఫర్నిష్ చేస్తే తప్ప వాళ్ళకి వీసా రిజెక్ట్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేస్తారు. సో ఏదైతే మనం చేసే యాక్షన్స్ ఆ కంట్రీ పైన కానీ కంట్రీ లోపల కానీ తర్వాత కమ్యూనిటీస్ కానీ చేసే యాక్షన్స్ బేస్డ్ మీదనే వాళ్ళు రివ్యాంప్ చేస్తున్నారు, రీఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఏదైతే ఆ ప్రాసెస్ ను కూడా దాన్ని రీడిఫైన్ చేస్తున్నారు. సో అంచేత ఆ యాంగిల్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ జరుగుతేనే కదా వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి కొత్త సిస్టమ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. సో అంచేత ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ లో ఇండియన్స్ నాకు తెలిసి అంటే మై నాలెడ్జ్ గోస్ కన్సర్న్ నాట్ మచ్ బిగ్ పర్సంటేజ్ ఆర్ మచ్ ఫోకస్డ్ ఆన్ దట్ అమెరికాను నెగిటివ్ రాయాలనో లేకపోతే అమెరికన్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు పుట్ అప్ ఓపెన్ అండ్ మేక్ ఇట్ పబ్లిక్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. కాకపోతే మీరు అన్నట్టు షుడ్ నాట్ టేక్ లాంగ్ టైం కదా అని చెప్పడం. సో లాంగ్ టైమ్ లో కూడా టైం ఎంతవరకు తీసుకోవాలనేది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ లిమిటెడ్ పీపుల్ హూ ఈస్ అపియరింగ్ ఫర్ ద వీసా. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద వీసా కదా. అందులో భాగంగానే వాళ్ళకి స్కెడ్యూలింగ్ లో అంటే అపాయింట్మెంట్ స్కెడ్యూలింగ్ లో కొంచెం కన్సర్న్స్ ఉన్నట్టున్నాయేమో కానీ బట్ ఎవెన్చువల్ గా this Hyderabad consulate is willing to accept good number of applications and willing to accept issue number of visas. ఎందుకంటే కాన్సులేట్ ఉంచింది వాళ్ళకి సర్వీస్ చేయడానికి తప్ప కానీ డినే చేయడానికి కాదు. ప్లస్ అమెరికాలో నీడ్స్ తగ్గట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తో కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ తో స్టేట్ డిపార్ట్మెంట్ తో కానీ ఈ రెండు డిపార్ట్మెంట్లతో కానీ వాళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ అక్కడైతే నీడ్స్ బేస్డ్ మీదనే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ లో కానివ్వండి, వేరియస్ EB-1, EB-2, EB-3 వీసా సిస్టమ్స్ కానివ్వండి, అదేవిధంగా కంట్రీ లోపల ఎంప్లాయ్మెంట్ కానివ్వండి కానీ డెఫినేషన్ ఇచ్చి దాని యాంగిల్లోనే చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి అదేవిధంగా ఓపిక వహిస్తే 100% దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మంచి స్కిల్డ్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, తర్వాత ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ ఉన్న కంట్రీ ఇండియా. సో అంచేత దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ ఆల్వేస్ గ్లోబల్లీ, నాట్ ఓన్లీ అమెరికా. అండ్ దట్స్ ద రీజన్ our organization is globally, we are looking for positions, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా మేము వేరియస్ కంట్రీస్ లో ఉన్న అవర్ చాప్టర్స్ ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి సో వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాకింగ్ టు ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆర్ హు ఆర్ ఆల్రెడీ ఇంపాక్టెడ్. సో ప్లీజ్ టేక్ ఎ గుడ్ గైడెన్స్ బిఫోర్ యాక్ట్ టు ద గోయింగ్ టు ద కాన్సులేట్ ఆర్ బిఫోర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అంటే అమెరికా నుంచి బయటకు వెళ్ళే ముందే కొంచెం మంచిగా ఆలోచించండి. ఇది కేస్ టు బై కేస్ మనం దానికి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈజ్ దట్ ఎ రియల్ నీడ్, తప్పకుండా పోవాలా వద్దా అనేది నిర్ణయం తీసుకున్నాకనే, అంటే మనం ఇండియాకి వెళ్ళిన ప్రాసెస్ పర్పస్ కూడా అవసరం అనుకుంటేనే బయలుదేరమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సార్ ఇందాక మీరు అన్నట్టు టైం విషయానికి వస్తే వీసా అపాయింట్మెంట్లు మనకి మార్చ్ 2026 వరకు అయితే వాయిదా వేసినట్లుగా, దాని వీసా ఇంటర్వ్యూకి వచ్చేసరికి అక్టోబర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ అంతవరకు ప్రొలాంగ్ అవ్వచ్చు అని. మరి ఇంత టైం తీసుకోవడం, ఇంత వాయిదా వేయడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటారా? బేసికల్గా ఏంటంటే అమెరికాలో వీసా ఇవ్వడం అనేది ఒక ప్రివిలేజ్ అండి. అమెరికాలో వీసా ఇవ్వడం అనేది మన హక్కు కాదు. యూజువల్ గా హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందంటే హోమ్ కంట్రీలో ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో ఏదైనా ఇబ్బందులు చేయాలనుకుంటే కూడా, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా చేయాల్సిన రైట్స్
యుఎస్ గవర్నమెంట్ కానీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానివ్వండి, వాళ్ళు కూడా రాసుకుంటారు. దే ఆల్సో రైట్ దర్ ఓన్ లాస్. అందులో ఎక్కడైనా మనకు ప్రివిలేజ్ లాగా ఉంటాయి, రైట్ లాగా ఉంటాయి. అమెరికన్ సిటిజన్స్ విల్ హ్యావ్ ఎ రైట్స్, ఫారిన్ సిటిజన్స్ విల్ హ్యావ్ ఎ ప్రివిలేజెస్. ఎప్పుడైనా ఇమ్మిగ్రెంట్ వీసాలు, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు అంటారు. మీకు తెలుసు కదా, పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డులు, న్యాచురలైజేషన్ సిటిజన్ కానీ బర్త్ సిటిజన్షిప్ కానివ్వండి అవి పర్మనెంట్. సో ఏదైతే H1B కానివ్వండి, L1 కానివ్వండి, విజిటర్ వీసాలు కానివ్వండి, ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఇన్ నేచర్, అంటే డ్యూరేషన్. ఇప్పుడు మనం విజిటర్ వీసా మీద వెళ్తాం 6 months, H1 మీద వెళ్తాం ఒక 3 years. అంటే టిపికల్ గా F1 వీసా స్టూడెంట్కి వెళ్ళే వాళ్ళకి ఒక అప్ టు 5 years ఇస్తారు. మాస్టర్స్ కి ఒక 2 years, ఒక 3 ఏళ్ళు స్టెమ్. అంటే నేను అనేది వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ బేసికల్గా ఇట్ ఈస్ ఎ టర్మ్ బేస్డ్, నాట్ ఎ పర్మ్ బేస్డ్. దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మ్ కూడా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా పర్మనెంట్ రెసిడెన్సీ, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఇఫ్ ఐ డూ అన్ అగనెస్ట్ థింగ్, నేను ఆ కంట్రీకి ఏదైనా నెగటివ్ కానీ ఆ కంట్రీ ఇంట్రెస్ట్ నేను పనిచేయలేకపోతే నా గ్రీన్ కార్డ్ కూడా తీసేస్తారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న న్యాచురలైజేషన్ సిటిజన్స్ కూడా రేపు కంట్రీ ఇంట్రెస్ట్ లో మనం పనిచేయలేదు అనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ అప్రూవింగ్ ద సిటిజన్షిప్ దే హ్యావ్ ఎ రైట్ టు డీన్యాచురలైజేషన్ అమెరికన్ సిటిజన్స్. సో ఇవాళ కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే, డీన్యాచురలైజేషన్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యుఎస్ ఇమిగ్రేషన్ లో యుఎస్ సిటిజన్షిప్ అచీవ్ అయిన తర్వాత కూడా కంట్రీ ఇంట్రెస్ట్ లో పనిచేయకపోతే మేము సిటిజన్షిప్ ను కూడా క్యాన్సిల్ చేసి మీ బర్త్ కంట్రీకి పంపిస్తామని ఆలోచన విధానం ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో అంచేత తప్పకుండా అంటే మనం ఆ కంట్రీకి లాయల్ ఉండి లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతే మనకి ఏ ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే ఈ కన్సర్న్స్ మీరు రేజ్ చేసిన ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయంటే మనం ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కాని రోజే. సో అంచేత దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అంటే మనం పోరాడాల్సింది ఏముంటది, మీకు తెలుసు కదా, మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాము, అది చేస్తాము. ఎందుకంటే దిస్ ఇస్ యువర్ హోమ్ కంట్రీ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రైట్ టు గెట్ యువర్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంట్రీ. సో అందువల్ల అంటే యూ హ్యావ్ రోల్స్, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ రైట్స్. అదేవిధంగా అమెరికాలో కూడా వాళ్ళు కూడా ఇస్తారు మనకి. వన్స్ యూ బికమ్ పర్మనెంట్ రెసిడెంట్ యూ హ్యావ్ సమ్ రైట్స్, వన్స్ యూ బికమ్ ఏ యుఎస్ సిటిజన్ యూ హ్యావ్ సమ్ రైట్స్. అట్లా వేరియస్ ఈవెన్ H1B ఉన్న వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఫుల్ రైట్స్ టు డూ ఎగ్జిక్యూట్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్, యు ఆర్ వెరీ వెల్కమ్. అండ్ ఇక్కడ నుంచి కూడా మేము అందరిని కూడా రమ్మనే వెల్కమ్ చెప్తాం. ఎందుకంటే ఇంకా ఆయన భూతల స్వర్గమే అది అమెరికా. సో ఆపర్చునిటీస్ కి ఇంకా గ్లోబల్ ఇన్నోవేషన్ కి హబ్ ఉంది. అదేవిధంగా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో చూస్తే. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మిగతా అన్ని కంట్రీస్ లో చూస్తే బాగున్నాయి. అంచేత మీరు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, అందులో చూసుకోగలిగితే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం.